హాయ్ అండి. అందరికీ నమస్తే. రాఖీ పౌర్ణమి నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేసే ముందు రాజగోపురంకి ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో హారతి వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ ఇలానే స్టార్ట్ చేయాలంట. మేము కూడా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మేము స్టార్ట్ చేసేటప్పటికి ఈవినింగ్ 5 అయిందండి. సో మా హస్బెండ్ అండ్ పాప ముందు నడుస్తున్నారు. స్టార్టింగ్లోనే మా పాప ఎత్తుకోమని గొడవ చేయడం స్టార్ట్ చేసింది. కొంచెం దూరం నడిపిద్దాం అనుకున్నాము. బట్ మధ్యలో పాప డ్రెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. పాప లాంగ్ ఫ్రాక్ వేసుకోవడం వలన నడవడం కొంచెం ఇబ్బంది అయిందండి. హ్యాండ్ బ్యాగ్లోనే ప్రికాషన్గా అన్నీ పెట్టుకోవడం వలన డ్రెస్ ఈజీగా చేంజ్ చేసుకోగలిగాను. బట్ ప్రికాషన్గా లేకపోయినా మనకి ఏదైనా అక్కడ దొరుకుతుందండి. అవైలబుల్గానే అన్నీ ఉన్నాయి. మా పాపని వాళ్ళ నాన్నగారు చాలాసేపటి నుంచి ఎత్తుకున్నారండి. బట్ ఎంతసేపు ఎత్తుకుంటారులే, నేను ఎత్తుకుందామని ట్రై చేశాను. బట్ శారీతోని క్యారీ చేయడం కష్టమైంది. సో నేను షోల్డర్స్ పైన వేసేసుకున్నాను పాపని. ఇలా నాకు కొంచెం ఈజీగానే ఉందండి. ఇలా ప్రతి టెంపుల్ ముందు అగ్నిగుండం వెలుగుతూనే ఉంది. మనం హారతి అందులో వేసి దండం పెట్టుకోవాలండి. ఇంత రష్లో కూడా నేను పాపని ఈజీగానే క్యారీ చేసేసాను. ప్రతి గుడి ముందు కూడా ఇలాంటి అగ్నిగుండాలు అయితే చాలానే ఉంటాయండి. యాక్చువల్గా చీకటి పడడం వలన నేను ఎక్కువ మ్యాప్స్ తీయలేకపోయాను. 14 కిలోమీటర్స్ నడిచినంతసేపు మనకి చాలా మ్యాప్స్ కనిపిస్తాయండి, రూట్ మ్యాప్స్. సో నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టానండి. ఇలా వెళ్తూ ఉన్నాము. బట్ ఒక్కసారిగా చాలా వర్షం పడిపోయింది. ప్రతి పౌర్ణమికి వర్షం పడుతుంది అని తెలుసు, కానీ ఇంత ఎక్కువగా పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ రైనీ సీజన్ కదా. సో దారిలోనే ఒక టెంట్ లాంటిది ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సేపు స్ట్రక్ అయిపోయి ఉండిపోయామండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైన్ కోట్స్ దొరికాయి. సో పాప మా హస్బెండ్ తీసుకున్నారు. ఇంకా పాపని చూస్తున్నారు కదా వీడియోలోని, అలా షోల్డర్ పైన ఎత్తుకొని అలానే తీసుకొని వెళ్తున్నారు. అప్పుడైతే మాకే కాదండి, ప్రతి ఒక్కరికి చాలానే ఇబ్బంది అయింది. చాలామంది పిల్లలతో వచ్చున్నారు. వర్షం పడుతూనే ఉంది అండి. ప్రజెంట్ కూడా అందరూ నడుస్తూనే ఉన్నారు. మా పాప హస్బెండ్ చూడండి ఎంత చక్కగా దండం పెడుతూ ప్రదక్షిణ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇలా 9 లింగాలు కూడా మనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ రాజగోపురం దగ్గరికే వెళ్తామండి. చూడండి వర్షం తగ్గిన తర్వాత కూడా అందరూ చక్కగా ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ టెంపుల్ ఎప్పుడు వస్తుందా అనేది మనం ఎవరిని అడగనవసరం లేదండి. టెంపుల్ కొంచెం దగ్గరలో ఉంది అనగానే మనకు అక్కడ బోర్డు కనిపిస్తుందండి. సో దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. 9 లింగాల్లో ఒక లింగమైన కుబేరలింగం దగ్గర దీపాలు వెలిగించామండి నేను, మా అమ్మగారు. సో ఇలా 9 లింగాలు కూడా కంప్లీట్ చేసుకుంటామండి. మనం ఇలా ఈ టెంపుల్ చుట్టూనే 9 లింగాలు ఉంటే అలాగనే కంప్లీట్ చేసుకుంటామండి. ఫైనలీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసి మళ్ళీ హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి మన ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకుంటామండి. ఇలానే కంప్లీట్ చేసుకోవాలి కూడా. సో మేము ఇంకా అరుణాచల దర్శనం కోసం, అరుణాచలేశ్వరుడు కోసం వెయిట్ చేస్తున్నాము. సో 2:30 అయిందండి. మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి 4కి అలా క్యూలో ఉందామని చెప్పి వచ్చామండి. రాజగోపురం దగ్గర మార్నింగ్ 4 మేము తీసుకున్న పిక్ అండి ఇది. సో క్యూలో నించున్నాము. 5:45కి దర్శనం స్టార్ట్ అయిందండి. సో టెంపుల్లో భయపడుతూ నేను తీసిన ఫోటో అండి ఇది. నందీశ్వరుడు అండి, చాలా బాగున్నారు. సో ఈ విధంగా మా అరుణాచల దర్శనం అనేది కంప్లీట్ అయిందండి. కొంచెం వర్షం వలన నేను తీద్దాం అనుకున్న పిక్స్ తీయలేకపోయాను. మీకు నచ్చితే లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.